నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు ధర్నా అటర్ ఫ్లాప్ అయిందన్నారు విప్ బీర్ల ఐలయ్య. కేటీఆర్ నల్గొండలో రైతు ధర్నా అని కామెడీ షో చేశారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఈ రేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగ కేటీఆర్ అని విమర్శించారు. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమన్నారు. ఇక పద్మ అవార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ఖండించారు ఎమ్మెల్యే. బీజేపీ ప్రభుత్వం వాళ్ళ పార్టీ కార్యకర్తలకే అవార్డులు ఇచ్చే ధోరణి అవలంబిస్తుందని ఆరోపించారు. ఎక్కడైతే నల్లగొండలో పెట్టినటువంటి మీటింగ్ దగ్గరనే ఉమ్మడి నల్గొండ ప్రజలకు ఒక్కరోజే 100 కోట్లు రైతు ఖాతాల్లో, రైతు సెల్లల్లో కిటకిటా అనిపిస్తుంటే నీ చెవులు ఏమైనా దొబ్బినాయని అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావు? గతంలో రైతు కూలీలను పట్టించుకోలే, రైతులకు వ్యవసాయ పనిముట్లకు నువ్వు పట్టించుకోలే. ఎకరాకు 12,000 రూపాయలు రైతు బంధుతో పాటు, రైతు భరోసాతో పాటు రైతులకు సహకరించే వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేసి ఇటు రైతులను అటు వ్యవసాయ కూలీలను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గత 10 ఏళ్ళుగా మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తెలంగాణలో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయక మీకు ఎలక్షన్లు అప్పుడు వచ్చిన స్కీములు గుర్తొస్తాయి. హుజరాబాద్ ఎలక్షన్లో దళితులను మోసం చేయడానికి దళిత బంధు పెట్టింది మీరు కాదా? గ్రామ గ్రామాన డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నది మీరు కాదా? దళిత ముఖ్యమంత్రి చేస్తున్నది మీరు కాదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తున్నది మీరు కాదా? ఇంటికో ఉద్యోగం అని ఇస్తున్నది మీరు కాదా? ఇవన్నీ మోసాలు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక ముసరి కన్నీరు గార్చి రైతులను మరొక్కసారి దగా చేయడం కోసం రైతు ధర్నాల పేరు మీద అబాసు పాలవుతున్నటువంటి కేటీఆర్కు తప్పకుండా ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.